మానవులమైన మనమందరము జీవించటానికి మూలమైనది అన్నము అనే అంశం మనం గ్రహించాలి. కృతయుగంలో మానవులకందరికీ ప్రాణం ఎముకల్లో ఉండేది. అదే త్రేతాయుగంలో మానవులకందరికీ ప్రాణం మాంసంలో ఉండేది. అదే ద్వాపర యుగంలో మానవులకందరికీ ప్రాణం చర్మంలో ఉండేది. మరి కలియుగంలో మన ప్రాణం ఎక్కడ ఉంది అంటే అన్నగతాహ, అన్నంలో ఉంది. కాబట్టి మా ప్రాణాలు నిలవాలి అనంటే, ఈ నిలిచిన ప్రాణాల ద్వారా ధర్మ కార్యక్రమాలు చెయ్యాలి అనంటే, ఓ స్వామి, ఇదిగో మేము ఈ పులిహారన్నాన్ని నీకు సమర్పిస్తున్నాము, స్వీకరించు, లోకాన్నంతా సుభిక్షంగా చూడు అంటూ భక్తులందరూ స్వామివారికి నివేదన చేస్తూ చెప్పే నివేదన ఈ తిరుప్పావడ సేవ. అన్ని సేవలలో స్వామివారికి అభిషేకం చేయటము, అలంకారాలు చేయటము, పూజ చేయటము మనం గమనిస్తూ ఉంటాం. అంతేగాని అన్నాన్ని నివేదన పెట్టే సేవ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. కానీ ఒక్క గురువారం నాడు మాత్రం తిరుప్పావడ సేవ ద్వారా స్వామివారికి ఈ యొక్క పులిహార అన్నాన్ని నివేదన పెట్టడం అనేటువంటిది గొప్ప క్రియ అంటారు మన వాళ్ళు. సమస్తమైన లోకాల్లో అన్నపానాదులకు లోటు లేకుండా ఈ తిరుప్పావడ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించటం లోకహితం కోరి, లోక కళ్యాణం కోరి ఆగమ శాస్త్రాలు చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రక్రియ. పేరుతో పిలువబడేటువంటి ఈ పులిహార అన్నాన్ని స్వామివారికి నివేదన చేయటం జరుగుతూ ఉంది. ఈ గురువారం నాడు విశేషంగా అనేక ప్రసాదాలు నివేదన చేస్తారు. ముద్గాన్నం, దద్దోజనం అంటే పెరుగన్నం, గుడాన్నం అంటే చక్కెర పొంగలి, ఈ రకమైనటువంటి అన్నాలతో పాటు పెద్దలడు, పెద్ద వడ, తేనెలుక్కుడు, అపూపాలు, భక్ష్యాలు, భోక్ష్యాలు, ఇలా ఎన్నెన్నో స్వామివారికి ఈ రోజు నివేదన చేసి, ఓ స్వామి, ఈ రోజు నువ్వు నిజనేత్రాలతో సమస్తమైన భక్తులందరినీ అనుగ్రహిస్తున్నావు, ఇదిగో స్వీకరించునాయన అంటూ ఆ స్వామివారికి ఇన్ని వివిధమైనటువంటి పదార్థాలు నివేదన చేసి భక్తులు సంతోషిస్తారు. భక్తులు సంతోషం చూస్తే స్వామివారు కూడా ఎంతగానో సంతోషిస్తారు. జరిగేటువంటి మరొక సేవ పోలంగి సేవ. ఇదొక కమనీయమైనటువంటి సేవ, రమణీయమైనటువంటి సేవ. సుగంధ పుష్పమాలికలతో స్వామివారు వెలుగులతో వెరదిల్లేటువంటి అపూర్వమైన సేవ పోలంగి సేవ.